Hey everyone, want English tutorials with subtitles? Just click the link in the description and start your journey today. ఫ్రెష్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఇవాళ ఈ క్లాస్లో మనం విఎస్ కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఓకేనా? హౌ టు ఇన్స్టాల్ విఎస్ కోడ్ ఆన్ విండోస్ మిషన్. హౌ టు ఇన్స్టాల్ విఎస్ కోడ్ ఆన్ విండోస్ మిషన్, దీని మీద మనం సెషన్ జరగబోతుంది. సో ఈ ఈ క్లాస్లో మనం ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఓకేనా? ఆ, దీని యొక్క ప్రీ రిక్వెసైట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో చూడబోతున్నాము. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్ స్టార్ట్ అవర్ టుడే సెషన్. సో ఫస్ట్ మనం విఎస్ కోడ్ డౌన్లోడ్ చేయాలి అంటే అసలు విఎస్ కోడ్ ఎందుకు మనం చూస్ చేసుకున్నాము మిగతా సాఫ్ట్వేర్స్తో కంపేర్ చేస్తే అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో విఎస్ కోడ్ని మనం ఎందుకు ప్రిఫర్ చేస్తున్నామంటే, మొదటగా ఇది ఒక లైట్ వెయిట్ అనమాట. లైట్ వెయిట్ అంటే ఎక్కువ ర్యామ్ అవసరం ఉండదు, అదేవిధంగా యూజర్ ఫ్రెండ్లీనెస్ ఉంటుంది. ఆ, అదేవిధంగా స్పీడ్, క్విక్ రెస్పాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది విఎస్ కోడ్లో, ఓకేనా? సో ఫస్ట్ మనం విఎస్ కోడ్ని డౌన్లోడ్ చేయాలి అంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ గూగుల్లో మనం విఎస్ కోడ్ డౌన్లోడ్ అని కొడితే విఎస్ కోడ్ విఎస్ కోడ్ ఇన్స్టాల్ విండోస్ అని కూడా టైప్ చేయొచ్చు. సో ఇలా టైప్ చేయగానే మనకి ఫస్ట్ లింక్ వస్తుంది కదా. ఈ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి పేజీ ఈ పేజీకి నావిగేట్ అయిపోతుంది. దీనిలో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ సంబంధించిన ఆ డౌన్లోడింగ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ డౌన్లోడింగ్ ఆప్షన్స్లో మనం ఫస్ట్గా ముందుగా చూస్ చేసుకోవాల్సింది, మనం ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తామో ఆ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీరు విండోస్ యూజ్ చేసే వాళ్ళైతే విండోస్ అని, మ్యాక్ అయితే మ్యాక్ అని, ఉబుంటూ ఆర్ లైనక్స్ అయితే ఆ, ఈ ప్లాట్ఫామ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఐ మీన్ ఈ ఆప్షన్స్ని మనం చూస్ చేసుకోవాలి. ఓకే. సో ఈ క్లాస్ వచ్చేసరికి మెయిన్గా విండోస్ని విండోస్లో ఎలా ఇన్స్టాల్ చేయాలని మాత్రమే చెప్తున్నాను. సో అండ్ విండోస్కి అండ్ మ్యాక్ ఓఎస్కి సమ్ సిమిలర్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ ఉంటాయి. ఓకే. అదేవిధంగా లైనక్స్కి వచ్చేసరికి సపరేట్ వేరే ఇన్స్టాలేషన్ స్టెప్స్, అది వేరే విధంగా ఉంటుంది సెటప్, ఓకేనా? కాబట్టి ముందుగా మనం విండోస్ మీద విండోస్ ఆపరేటింగ్ నేను యూజ్ చేసేది కూడా విండోస్ కాబట్టి విండోస్ మీద క్లిక్ చేస్తే మనకి అది డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. డౌన్లోడ్ స్టార్ట్ అవ్వగానే సో ఇక్కడ చూడండి ఒకసారి, దీనిలో ఓన్లీ ఈ పేజ్లో మనకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్ స్టెప్స్ కానీ ఇంకేమీ ఉండవు. ఓన్లీ డౌన్లోడ్ ఆప్షన్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. ఓకే. సో మిగతా ఇన్స్టలేషన్ స్టెప్స్ అండి, నేను ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేశాను. ఈ డాక్యుమెంట్లో నేను క్లియర్గా మెన్షన్ చేశాను స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు బిఎస్ కోడ్ని చూజ్ చేసుకున్నాము అనేది కూడా మనకు తెలియాలి కదా. సో ఇది మా ఫస్ట్ పారాగ్రాఫ్, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడండి ఇక్కడ బిఎస్ కోడ్ని సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విఎస్ కోడ్ ఈజ్ ఏ ఫ్రీ. ఫ్రీ మీన్స్ మనం ఎలాంటి మనీని పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఇన్స్టాల్ చేయవచ్చు. ఆ, అదేవిధంగా ఎలాంటి లైసెన్స్ కోసం మనం పర్మిషన్స్ కానీ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఈ ఫ్రీగా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది ఒక లైట్ వెయిట్ అనమాట. లైట్ వెయిట్ అంటే మనకి ర్యామ్ని ఎక్కువ ర్యామ్ని ఇది తీసుకోదు, జస్ట్ నార్మల్ ర్యామ్ సరిపోతుంది. యాక్చువల్గా 4 GB ఆఫ్ ర్యామ్ ఈజ్ ఆల్సో ఎనఫ్. ఓకే. బట్ నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే మినిమం 8 GB ఉండాలి, 16 GB ఉంటే ఇంకా బెటర్. అదేవిధంగా మా ప్రాసెసర్స్ వచ్చేసరికి
ఐ3 ఫిఫ్త్ జనరేషన్ ప్రాసెసర్ నుంచి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఐ3 ఫిఫ్త్ జనరేషన్ అనేది చాలా ఓల్డ్ టైపు, కాబట్టి నేను ఐ3 ఫిఫ్త్ జనరేషన్ ప్రిఫర్ చేయను. నెక్స్ట్ ప్రాసెసర్ ఐ సిరీస్లో ఉన్నటువంటి లేటెస్ట్ ప్రాసెసర్ ఏవైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆ, అదేవిధంగా వేరే ప్రాసెస్ కూడా ఉంటాయి, దానిలో కూడా లేటెస్ట్ వర్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కనుక మీరు యూజ్ చేసినట్లయితే ఆ, ఈ సెటప్ అనేది కూడా, ఐ మీన్ విఎస్ కోడ్ అనేది కూడా ఫాస్ట్గా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మెయిన్గా ఐ3 ఫిఫ్త్ జనరేషన్ కాకుండా దాని నెక్స్ట్ వర్షన్స్ అట్లీస్ట్ మీరు మినిమం ఐ5కి వచ్చేసేయండి. ఐఫై నుంచి లేటెస్ట్ జనరేషన్స్ 13 జనరేషన్, 11 జనరేషన్ అలా ఉంటాయి కదా. 13 జనరేషన్ కాకపోయినా మినిమం 11 అలా ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకేనా. ఆ, లైట్ కాకపోతే మీరు 4 GB ర్యామ్ ఉన్నప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ, కాకపోతే 8 GB కానీ 16 GB కానీ ఉంటే ఇంకా ఎక్కువ స్పీడ్గా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇది ఒక ఓపెన్ సోర్స్ కోడ్ ఎడిటర్. ఓకే. ఆ, మన కోడ్ని ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఓపెన్ సోర్స్ అంటే సోర్స్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఓపెన్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. సోర్స్ కోడ్ అంటే ఏంటంటే ఈ విఎస్ కోడ్ని డెవలప్ చేయడానికి కూడా వాళ్ళు ఒక కోడ్ యూస్ చేస్తుంటారు కదా, అదే సోర్స్ కోడ్. ఓకేనా. ఏ అప్లికేషన్ విఎస్ కోడ్ అనేదే కాదు, ఏ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయాలన్నా కూడా, మీన్ ఏ అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా కూడా దానికి సంబంధించిన కోడ్ అనేది ఉంటుంది కదా, ఆ కోడ్ని కూడా మీరు మీకు అనుకూలంగా ఎడిట్ చేసుకోవచ్చు. బట్ కోడ్ని ఎడిట్ చేయాల్సినంత అవసరం అయితే ఏమీ ఉండదు, మనకు అంత అవసరం లేదు. జస్ట్ నార్మల్గా ఇన్స్టాల్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. మ్మ్. ఆ, అదేవిధంగా ఈ విఎస్ కోడ్ని మైక్రోసాఫ్ట్ వాళ్ళే డెవలప్ చేశారు. బట్ ఇట్ ఈస్ ఏ ఫ్రీ. ఎందుకు ఫ్రీ అని చెప్తున్నానంటే విండోస్ కూడా వాళ్ళదే, కానీ విండోస్ కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేశారు, కానీ ఆ, ఈ మైక్రోసాఫ్ట్ ఐ మీన్ విండోస్ అనేది ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు కదా. సో అందుకోసం అని చెప్పి విఎస్ కోడ్ అనేది ఫ్రీ అనేది మీకు చెప్తున్నాను. ఓకే. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎన్ ఓఎస్, బట్ విఎస్ కోడ్ ఇస్ జస్ట్ ఏ సాఫ్ట్వేర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ సపోజ్ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్. విఎస్ కోడ్ అనేది మీరు ఇందాక చూసి చూపించినట్లుగా విండోస్కి యూజ్ చేసుకోవచ్చు, లైనక్స్కి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయొచ్చు. అదే హ్మ్. అదే విధంగా మ్యాక్ ఓఎస్ని యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ విఎస్ కోడ్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయవచ్చు. ఏ ప్లాట్ఫామ్కైనా సపోర్ట్ చేస్తుంది. ఓకే. సో సారీ, ఇట్ ఈస్ స్టార్టెడ్ డౌన్లోడింగ్ బట్ డోంట్ రిక్వైర్, ఎందుకంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసాను అండ్ ఇన్స్టాల్ కూడా చేస్తాను. ఓకే. బై మిస్టేక్ ఇట్ స్టార్టెడ్ డౌన్లోడింగ్. నెక్స్ట్ VS Code is designed to be versatile and user-friendly, offering features such as ఇక్కడ వర్సటైల్ అంటే ఏంటంటే ఆ, ఏ మీన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మీరు విఎస్ కోడ్ని యూస్ చేయొచ్చు, రన్ చేయొచ్చు. ఆ, ఉదాహరణకి అది పైథాన్ కావచ్చు, జావా స్క్రిప్ట్ కావచ్చు, ఎస్క్యూఎల్ కావచ్చు, లైనక్స్ కావచ్చు, ఏవైనా సరే ప్రోగ్రామ్స్ని మీరు విఎస్ కోడ్లో రన్ చేయవచ్చు. వర్స్టల్ మీనింగ్ అంటే అదే. అదేవిధంగా యూజర్ ఫ్రెండ్లీ. ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అంటే మనకి ఇంటర్ఫేస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఆప్షన్స్, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి చూపిస్తాను. ఫైల్ ఇది ఈ మ్యాక్సిమం జస్ట్ వార్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసినా కూడా ఉండే ఆప్షనే, ఇదేం కొత్త ఆప్షన్ కాదు. ఫైల్లో మనకి నార్మల్ ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సేవ్ యాజ్ సేవ్, ఎక్కువగా సేవ్కి మనం యూజ్ చేస్తుంటాం ఫైల్. నెక్స్ట్ ఎడిట్ ఎడిట్ చేయడానికి. అదేవిధంగా ఇక్కడ మనం ఫైండ్, రీప్లేస్, కాపీ పేస్ట్ ఇవన్నీ చాలా జనరల్ ఆప్షన్స్, యూజర్ ఫ్రెండ్లీగానే ఉంటాయి. ఎవ్రీ యూజర్కి అర్థమవుతాయి. అదేవిధంగా సెలక్షన్. ఓకేనా. సో ఇక్కడ ఎక్స్పాండ్ సెలక్షన్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా.
మీరు ఎక్స్‌ప్లోర్ అయ్యే కొద్దిగా వాటి గురించి మీకు తెలుస్తూ ఉంటుంది. ఇది సోర్స్ కంట్రోల్ అని, రన్ అండ్ డీబగ్ ప్రోగ్రామ్ రన్ చేయడానికని గానీ, ఇట్లా చాలా ఉంటాయి ఇవన్నీ సెట్టింగ్స్. ఓకేనా? ఇవన్నీ కూడా యూజర్ ఫ్రెండ్లీగానే ఉంటాయి. ఓకే. సో ఓకే, జస్ట్ వెయిట్ ఎ సెకండ్. నెక్స్ట్, దీనిలో సింటాక్స్ హైలైటింగ్ అండ్ ఆటో కంప్లీషన్ అనేది ఉంటుంది. ఇట్ ఎన్హాన్సెస్ కోడ్ రీడబిలిటీ అండ్ రైటింగ్ ఎఫిషియన్సీ. సో సింటాక్స్ హైలైటింగ్ మీన్స్ హియర్, ఇక్కడ చూడండి, ఓపెన్ చాట్, సెలెక్ట్ ఏ లాంగ్వేజ్, ఫిల్ విత్ టెంప్లెట్, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనం హైలైట్ చేసి ఉన్నాయి. నార్మల్ టెక్స్ట్ కంపేర్ చేస్తే నార్మల్ టెక్స్ట్ అనేది హైలైట్ చేసలేదు. ఓకేనా? సో ఇట్లా జస్ట్ ఫ్యూ సెకండ్స్. సో ఇట్లా చార్ట్ కానీ ఏదైనా సరే ఆప్షన్స్ మీకు కావాలనుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సింటాక్స్ హైలైటింగ్ అంటే కలర్స్లో చూపించడమే, హైలైట్ చేయడాన్ని, వాట్స్ని కలర్స్లో చూపించడాన్ని సింటాక్స్ హైలైటింగ్ అంటారు. నెక్స్ట్, అండ్ ఆటో కంప్లీషన్ అంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను ఫర్ సపోజ్ ప్రింట్ ప్రింట్ చేయాలనుకున్నాను. సో ఇక్కడండి, ఆటోమేటిక్గా ఈ ఆప్షన్స్ అనేది సజెస్ట్ చేస్తుంది. మనం పూర్తిగా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్యాబ్ మనం ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా సెంటెన్స్ అనేది ఫిల్ అయిపోతుంది. ఐ మీన్ ఆ వర్డ్ అనేది. వీటిని ఆటో కంప్లీషన్ అంటారు. ఓకే. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ డీబగ్గింగ్ allows developer to test debug with code within the editor. సో మనం దీనిలోనే కోడ్ ఎడిట్ చేయొచ్చు. ఓకే. కోడ్ని ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ప్రింటర్ రాసాను, దీన్ని ఎడిట్ చేయొచ్చు. అదేవిధంగా సేమ్ ప్రోగ్రామ్ని మళ్ళీ నేను రన్ చేయొచ్చు. ఏ విధంగా సరే ఈ కోడ్ ఎడిటర్లో ఈ కోడ్ ఎడిటర్లో అన్ని ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి బిల్ట్ ఇన్ గిట్ ఇంటిగ్రేషన్. సో వీ ఈ విఎస్ కోడ్ ద్వారా మీరు గిట్ రిపాజిటరీస్ కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, ఎక్స్టెన్సిబిలిటీ. సో ఎక్స్టెన్సిబిలిటీ మీన్స్ ఎక్స్టెన్షన్స్ అవి ఏంటంటే ఫీచర్స్ని లేదా ఎక్స్ట్రా ఫంక్షన్స్ని యాడ్ చేస్తాయన్నమాట ప్రోగ్రామ్కి. ఈ ఎక్స్టెన్షన్స్ లేదా యాడన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ, మీ మీరు యూజ్ చేసేటువంటి ప్రోగ్రామ్ని బట్టి మీకు కావాల్సినటువంటి సినారీని బట్టి అవి మారుతూ ఉంటాయి. ఆ, అన్ని ఎక్స్టెన్షన్స్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ, మీకు ఏదైతే కావాలో ఆ ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ, మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, జస్ట్ వెయిట్ ఫర్ సెకండ్. నెక్స్ట్ ఇంకా మనం డైరెక్ట్గా స్టెప్స్లోకి వెళ్ళిపోదాము. సో స్టెప్స్ టు ఇన్స్టాల్ విఎస్ కోడ్ ఆన్ విండోస్. ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి, గూగుల్ క్రోమ్ అనే కాదు, ఏదైనా మీకు నచ్చిన బ్రౌజర్ని ఓపెన్ చేసి దానిలో విఎస్ కోడ్ ఇన్స్టాల్ ఆన్ విండోస్ అయితే విండోస్, లెనెక్స్ అని కొడితే మనకి ఫస్ట్ ఆప్షన్ చూపిస్తుంది. సో డౌన్లోడ్ విఎస్ కోడ్ అని చెప్పేసి, ఇది విఎస్ కోడ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. దీని నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, డౌన్లోడ్ ఫర్ విండోస్. నెక్స్ట్, ఆఫ్టర్ దట్ ఐ మీన్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఈ విఎస్ కోడ్ సంబంధించిన సెటప్ ఏదైతే ఉంటుందో
ఆ సెటప్ అనేది మీ డిఫాల్ట్ లొకేషన్ ఏదైతే ఉందో, మీ డిఫాల్ట్ డౌన్లోడ్ లొకేషన్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీరు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు దానిపై క్లిక్ చేసి. సో ఆ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇది విఎస్ కోడ్ యొక్క సాఫ్ట్వేర్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ దాన్ని ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని ఓపెన్ చేసి తర్వాత ఇన్స్టాలర్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. It will ask you after installer opens, it will ask you to accept the terms and conditions. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తీరాలి, లేకపోతే ఇది వర్కౌట్ అవ్వదు. సో ఇక్కడ మనకి రేడియో బటన్స్లో టూ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆ టూ రేడియో బటన్స్కి టూ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో దానిలో ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్, ఐ డు నాట్ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్. సో ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ని మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఓకే. Next, choosing the location data for running in the Visual Studio Code. It will ask you to browse the location, then click on next. సో మీరు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఆ లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్ మీరు ఎక్కడ కావాలో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో మీకు కావాల్సిన వాటి మీద మీరు క్లిక్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేయొచ్చు. యాక్చువల్లీ నేనైతే మేము ప్రిఫర్ చేసేది అయితే క్రియేటెడ్ డెస్క్టాప్ ఐకాన్. సో దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవ్వగానే విఎస్ కోడ్ అనేది మీ డెస్క్టాప్ మీద కనిపిస్తుంటుంది. ఓకే. తర్వాత రిజిస్టర్ కోడ్ యాజ్ ఎడిటర్, ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ యాడ్ టు పైతే, ఈ రెండు కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే బెటర్. మిగతా అవసరం లేదు, యాజ్ పర్ యువర్ విష్. నెక్స్ట్ దీంట్లో మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి చూడండి. దెన్ ఇట్ విల్ ఆస్క్ టు బిగిన్ ఇన్స్టాలేషన్ సెటప్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కొంచెం నెక్స్ట్ టైం పడుతుంది. నెక్స్ట్ రెడీ టు ఇన్స్టాల్ అని నెక్స్ట్ ఆప్షన్ మీద నెక్స్ట్ విండో మీకు ఓపెన్ అవుతుంది. సో దానిలో మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ వేరే ఆప్షన్స్ అంటే బ్యాక్ క్యాన్సిల్ తప్ప ఇంకేం మిగతా ఆప్షన్స్ ఏమి ఉంటాయో సెలెక్ట్ చేయడానికి. సో క్లిక్ అని ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఎలా ఉంటుంది. మ్మ్. ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ ద ఇన్స్టలేషన్ సెటప్ ఫర్ విజువల్ స్టూడియో కోడ్ ఈస్ ఫినిష్డ్, ఇట్ విల్ షో ఏ విండో లైక్ దిస్ బిలో. ఓకే. సో మీకు ఒకసారి వీడియో డౌన్లోడ్ ఇన్స్టాల్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కంప్లీట్ లాంచ్ విజువల్ స్టూడియో కోడ్ లేదా డైరెక్ట్ ఫినిష్. సో ఇక్కడ మీరు లాంచ్ మీద క్లిక్ చేస్తే లాంచ్ అవుతుంది, లేదంటే ప్రాసెస్ ఫినిష్ చేసి ఆగిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఆఫ్టర్ ద ప్రీవియస్ స్టెప్ ద విజువల్ స్టూడియో కోడ్ విండో ఓపెన్ సక్సెస్ఫుల్లీ. సో ఇది అయిపోయిన తర్వాత విఎస్ కోడ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. Now you can create a new file in the Visual Studio Code without and choosing a language of yours to begin your programming journey. So ఇక్కడ మీకు మొత్తం ఇన్స్టాలేషన్ అంతా అయిపోయిన తర్వాత ఫైల్ మీరు సెలెక్ట్ చేసుకొని దానికి నేమ్ ఇచ్చి ఆ తర్వాత మీరు ప్రోగ్రామ్ని రాయడం స్టార్ట్ చేయాలి. సో ఎవరైతే ఇన్స్టాల్ అవ్వని ప్రోగ్రామ్ రాయాలనుకుంటారో సో వాళ్ళకి ఆ, వాళ్ళు ఫస్ట్ ఫైల్ మీద క్లిక్ చేసి, సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి.
ఫైల్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఫైల్‌లో న్యూ ఫైల్ మీరు సెలెక్ట్ చేసుకొని, ఈ న్యూ ఫోల్డ్‌లో మనం మీకు మీ ఫైల్‌కి సంబంధించిన నేమ్‌ని ఇవ్వాలి. తర్వాత అది ఎక్స్‌టెన్షన్ ఏది ఉంటుందో ఆ ఎక్స్‌టెన్షన్ తో ఆ ఫైల్ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో పైథాన్కి వచ్చేసరికి డాట్ పీవై ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంట్రో ఇన్ ఐఎన్టీఆర్ డాట్ పీవై ఉంది కదా. సేమ్ అదే విధంగా ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ సో ఓపెన్ అయిన తర్వాత మనకి యూఐ అనేది ఫస్ట్ యూఐ ఓపెన్ చే విఎస్ కోడ్ ఓపెన్ చేయగానే యూఐ ఇలా ఉంటుంది. ఓకేనా. నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా. సో ఇప్పటి నుంచి ఇంకా మీరు విఎస్ కోడ్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ సో మీకు ఏదైనా ఈ ఈ ఇన్స్టాలేషన్లో డౌట్ ఉన్నా కూడా మళ్ళీ ఒకసారి మీరు ఆ, ఈ వీడియోని రివైజ్ చేసి చూడండి. ఆ, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ క్లాస్ని క్లోజ్ చేసే ముందు ఆ, మనం స్టెప్స్ ఏవైతే ఫాలో అవ్వాలో ఆ మెయిన్ స్టెప్స్ అని మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అప్పుడు మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఇట్ మే హెల్ప్ ఫర్ యూ పీపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇదంతా ఏం అవసరం లేదు. డైరెక్ట్గా బ్రౌజర్ ఓపెన్ చేసి దానిలో డౌన్లోడ్ కొట్టగానే ఈ డౌన్లోడ్ విఎస్ కోడ్ అని కొట్టగానే ఇలా ఆప్షన్స్ వస్తాయి. అవి దీనిలో మీకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఆపరేటింగ్ సిస్టమ్ మీద క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత సెటప్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని మీరు డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఆ యాక్సెప్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ, ఓకేనా. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఫైల్ అనేది మీకు డౌన్లోడ్ ఫోల్డర్లో కనిపిస్తుంది. ఆ, ఓకేనా. దాని మీద మీరు డబుల్ క్లిక్ చేసి తర్వాత ఆ, దీనిలో కనిపించినటువంటి రేడియో బటన్స్ ఐ యాక్సెప్ట్ ఐ డూ నాట్ యాక్సెప్ట్ ఇవి రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఐ యాక్సెప్ట్ మీద సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయాలి. తర్వాత యాడ్ టు పాత్ ఒకటి రిజిస్టర్ కోడ్ ఈ రెండు కూడా క్లిక్ చేస్తే ఐ మీన్ సెలెక్ట్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. మీకు కావాలంటే క్రియేట్ ఏ డెస్క్టాప్ ఐకాన్ మీద క్లిక్ చేయొచ్చు. ఓకేనా. సో తర్వాత ఇంకొక విండో ఓపెన్ అవుతుంది ఇన్స్టాల్ అని. సో నెక్స్ట్ ఆ ఇన్స్టాల్ మీద మీరు క్లిక్ చేయాలి. తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇది కొంచెం లెంతీ, అంటే మీన్ కొంచెం టైం తీసుకుంటుంది. మ్మ్. మొత్తం డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకి విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మీరు ఫినిష్ అని కొట్టగానే అది క్లోజ్ అవుతుంది. ఒకవేళ లాంచ్ విఎస్ కోడ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే విఎస్ కోడ్ ఓపెన్ అవుతుంది. విఎస్ కోడ్ ఓపెన్ అయిన తర్వాత దాని యొక్క యూవీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒక స్మాల్ ప్రోగ్రామ్ రాసి చూద్దాము. ఆ, దీనిలో ఎలా రాయాలి అనేది కూడా మీకు అర్థమవుతుంది కదా. సో నేను ఒక స్మాల్ ప్రోగ్రామ్ రాస్తున్నాను ప్రాక్టికల్గా మీకు అర్థం అవడానికి. బి ఈక్వల్ టు సపోజ్ 20 ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్. ఓకే. సో నా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సి ఈక్వల్ టు సి అనే వేరియబుల్ తీసుకొని ఏ ప్లస్ బి, సారీ స్మాల్ బి క్యాపిటల్ బి స్మాల్ బి. సో పైథాన్ కేస్ సెన్సిటివ్ కాబట్టి మనం ఏది ఇచ్చినా సరే కే ఐ మీన్ క్యాపిటల్ స్మాల్ అది కూడా మనం చెక్ చేసుకోవాలి. దీని తర్వాత మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ ఆఫ్ సి. మన రిజల్ట్ దేనిలో స్టోర్ అవుతుంది, సిలో కదా. సో ప్రింట్ ఆఫ్ సి అని కొట్టాను. సో చూడండి అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ని రాసి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇంకేమైనా ఫర్దర్గా మీకు ఎక్స్టెన్షన్ గురించి కానీ క్లాస్ లేదా వీడియోస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను వాటి మీద కూడా మళ్ళీ మీకు వీడియోస్ చేసి చూపిస్తాను. ఓకే.
సో మీకు నాకు తెలిసి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతే కనుక స్మాష్ దట్ లైక్ బటన్. వాంట్ టు స్టే అప్డేటెడ్ విత్ అవర్ లేటెస్ట్ కంటెంట్, హిట్ సబ్స్క్రైబ్ అండ్ గాట్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ డ్రాప్ దెమ్ ఇన్ ద కామెంట్స్. వీఆర్ హియర్ టు హెల్ప్. అదేవిధంగా ఈ విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేయడానికి ఎవరైనా స్ట్రగుల్ అవుతూ ఉంటే కనుక మీ ఈ వీడియోని వాళ్ళతో మీరు షేర్ చేయండి. ఆ, సో అది అది మీ సో మీరు ఇండైరెక్ట్గా వాళ్ళకి హెల్ప్ చేసినట్లుగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.